హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వరల్డ్. ఈరోజు మన వీడియోలో అయితే 2024 శ్రావణ మాసంలోని నెల రోజులకు సరిపడా మంగళకరమైన వస్తువులు ఏంటనేవి నేను ఎలా రెడీ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. మీకు కూడా ఈ వీడియో అయితే ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే నేను శ్రావణ మాసం డీటెయిల్స్ అవన్నీ కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో అయితే షేర్ చేశాను. శ్రావణ మాసం ఎన్ని శుక్రవారాలు వచ్చింది, ఎన్ని మంగళవారాలు వచ్చింది, మంగళగౌరి వ్రతం ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియో షేర్ చేశాను. అది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఆ వీడియో కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ముందుగా అయితే నేను పసుపు కొంత అయితే వీడియో స్టార్ట్ చేస్తున్నాను. నేను లూజ్ పసుపు అయితే ఇలాగ విడిగా తీసుకొచ్చుకున్నాను అనమాట. ఒక 1/2 kg ప్యాకెట్ లాగా విడిగా మనం తెచ్చుకుంటే అది ఈ నెల రోజుల పాటు గుమ్మాలకి పసుపు కుంకుమ రాయడానికి కానీ, లేదా పసుపు వినాయకుడిని చేసుకోవడానికి కానీ ఇలా రకరకాలుగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా నేను విడిగా ఇలాగా ప్యాకెట్స్ పసుపు కుంకుమ విడిగా తీసుకున్నాను. అవి మనం తాంబూలంలో పెట్టడానికైనా ఉపయోగపడుతుంది, మనం పూజ రూమ్లో వాడుకోవడానికైనా కూడా ఉపయోగపడుతుంది. వాయినాల్లో ఇవ్వడానికి కానీ వాటికి కానీ. అన్నిటికన్నా ముఖ్యమైనది ఆవు పంచకం, అలానే గంగాజలం అండి. నాకు ఇక్కడ గంగాజలం అవైలబుల్గా లేకపోవడం వల్ల నేను ఆవు పంచకం తీసుకొచ్చుకున్నాను. మీరు 2 ఉంటే 2 తెచ్చుకోండి. ఇంటిని శుద్ధి చేసుకోవడానికి నెల రోజుల పాటు మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలానే జవాది లిక్విడ్, అలాగే జాస్మిన్ లిక్విడ్ కూడా నేను తీసుకొచ్చుకున్నాను. అవి కూడా సుగంధభరితమైన ద్రవ్యాలు అనేవి మనకి పూజలో ఉంటే చాలా మంచిది. ఆ సువాసన అనేది ఉంటే లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్ళరు, మన ఇల్లంతా కూడా ఒక దేవాలయాన్ని తలపించే విధంగా ఉంటుంది. అందులో భాగంగానే మనకి ధూప్ స్టిక్స్ అనేవి కూడా నేను ఒక బాక్స్ తెచ్చుకున్నాను. అలానే ఇవి వచ్చేసి కప్ సాంబ్రాణి అండి. కప్ సాంబ్రాణి కూడా తెచ్చుకున్నాను. ఇవేమో పచ్చకర్పూరం ఒకటి బాక్స్ తెచ్చుకున్నా, అలానే నార్మల్ కర్పూరం బిళ్ళల ప్యాకెట్ కూడా ఒకటి తీసుకొచ్చుకున్నాను. ఎందుకంటే పచ్చకర్పూరం అమ్మవారికి చాలా ఇష్టం కదా, ప్రసాదాల్లో వాటిల్లో వేయడానికి, హారతి ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా నేను ఇక్కడ ఆవు నెయ్యి ప్యాకెట్స్ అయితే తెచ్చుకున్నాను. ఇక్కడ సాంబ్రాణి కడ్డీలు అంటారు కదా, అవైతే నేను శాండిల్వి తెచ్చుకున్నాను అనమాట, గంధం ఫ్లేవర్లో ఉన్నవి. ఎందుకంటే ధూపం అనేది మనం ఎక్కువ వేస్తే ఇల్లు అనేది చాలా బాగుంటుంది పాజిటివ్ వైబ్రేషన్తో. అలానే అమ్మవారికి కూడా చాలా ఇష్టం కదా, అందుకని చెప్పి నాకు కూడా తెచ్చుకున్నాను. ఇక్కడ గంధం విభూది పేస్ట్, అలానే వక్కలు కూడా తెచ్చుకున్నానండి. ఈ వక్కలు అనేవి మనకి అమ్మవారికి పూజ చేయడానికి కానీ, తాంబూలంలో ఇవ్వడానికి కానీ, వాయనంలో పెట్టడానికి కానీ ఉపయోగపడతాయి. అదేవిధంగా ఇక్కడ ఎర్రని వత్తులు అమ్మవారికి పెట్టడానికి బాగుంటుంది శుక్రవారం పూట. అలానే తెల్లని వత్తులు వచ్చేసి సోమవారం పూట, ఎల్లో కలర్ వత్తులు శనివారం పూట పెట్టుకోవచ్చు. ఇవి వచ్చేసి జవాది పౌడర్స్ అండి. నేను ఇక్కడ 2 బ్రాండ్స్ అయితే ఉన్నాయి. నేను ఎప్పుడు తీసుకునేది కాకుండా ఈసారి వేరేవి తీసుకున్నాను. అక్కడ ఇంకొక బ్రాండ్ కూడా ఉంది, బాగుంటుందని చెప్పారు. ఒకటి కొంచెం ఎక్కువ కాస్ట్, ఒకటి కొంచెం తక్కువ కాస్ట్ అనమాట. అసలు ఎలా ఉంటుందని చెప్పని అది కూడా తీసుకొచ్చుకున్నాను. అదేవిధంగా పువ్వొత్తులు కూడా తెచ్చుకున్నాను నేను. పువ్వొత్తులు కూడా మనం విడిగా దీపారాధన చేసుకోవడానికి వాటికి బాగుంటుంది. అదేవిధంగా ఇవి వచ్చేసి చిట్టి గాజులు కూడా కొన్ని రకాలైతే నేను తీసుకొచ్చి పెట్టుకున్నాను. ఇవి మనం లూజ్గా కూడా చిట్టి గాజులు అనేవి ఈ విధంగా ఉంటాయండి. అష్టోత్తరాలు కానీ, సహస్రనామాలు కానీ, అర్చనలు కానీ చేసుకోవడానికి ఈ చిట్టి గాజులు లూజ్ అనేవి ఇవి ఉపయోగపడతాయి. ఇవి దండగా కూడా వేసుకోవచ్చు, పూజలు అమ్మవారికి మామూలు జపమాలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే 108 ఉంటాయి కాబట్టి. ఇవి వచ్చేసి గోమతి చక్రాలు. అమ్మవారికి సముద్రం నుంచి పుట్టిన ప్రతి వస్తువు ఏదైనా సరే అక్క చెల్లెలు అన్నదమ్ములతో సమానం కాబట్టి అవి కూడా పూజలో ఉంటే చాలా మంచిది. అదేవిధంగా గురువింద గింజలు, నేను ఎప్పుడు గురువింద గింజలు తెచ్చి స్టాక్ పెట్టుకుంటాను కదా, ఈసారి అయితే మళ్ళీ ఇంకొన్ని అయితే తెచ్చుకున్నాను అనమాట. ఇవి ఒకసారి తెచ్చుకుంటే సరిపోతుందండి. ఇవి వచ్చేసి లక్ష్మీ గవ్వల్ని కూడా నా దగ్గర ఉన్నవే నేను పెట్టుకుంటున్నాను, ఎందుకంటే కొత్తగా అయితే ఏం తేలేదు నేను. ఈ పసుపు కుంకుమ అవి చిట్టి గాజులు అలాంటివన్నీ తెచ్చుకున్నాను. ఇవేంటంటే నెల రోజులకి సరిపడా ఇంకా అన్నీ శుద్ధి చేసుకొని శుభ్రంగా అయితే ఉంచుకున్నాను అనమాట. పసుపు కొమ్ములు ఇవన్నీ మనం విడిగా తెచ్చుకోవచ్చు. ఈ మంగళకరమైన వస్తువులు ఉన్నాయి కదా, లక్ష్మీదేవి గవ్వలు, చిట్టి గాజులు, అలానే గురువింద గింజలు, తామర గింజలు, గోమతి చక్రాలు, ఇవన్నీ మనం ఒకసారి తెచ్చుకుంటే ఎవ్రీ ఇయర్ మనకి ఎప్పుడు పూజ చేసుకోవాలన్నా కూడా మనకు ఉపయోగపడతాయి. డబ్బులు ఉన్న వాళ్ళు, మీకు అవైలబిలిటీ ఉన్నవాళ్ళు ఈ విధంగా తెచ్చుకోండి. ఒకవేళ మీకు ఇంత తెచ్చుకోవడం అవైలబిలిటీ లేని వాళ్ళు కొంచెం కొంచెం తీసుకొచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు గోమతి చక్రాలు ఇవి కానీ ఒక్కొక్కటి వచ్చేసి 5 రూపీస్ అలా ఉంటుంది.
అవి మీకు వీలు కుదిరినప్పుడల్లా తెచ్చుకున్నారంటే అవి రెండు అనేవి కూడా మీకు ఉపయోగపడతాయి. చిట్టి మాల అనేది కూడా ఒక 50 రూపీస్ ఎంతో ఉంటుంది. అది కూడా మనకి ఈజీగా అవైలబిలిటీలో ఉంటుంది. అలాగే కాయిన్స్ అనేవి ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి కదా, అవి పసుపు కొమ్ములు ఇవన్నీ ఉంటే మీకు ఇవన్నిటితోని 108 నామాలు కానీ, 1008 నామాలు కానీ, ఎన్నైనా సహస్రనామాలు కానీ, అష్టోత్తరాలు కానీ ఈజీగా అయితే చదువుకోవచ్చు. అందుకనే నేను ఇవన్నీ అయితే నెల రోజులకి సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను. ఈ వీడియో అయితే మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నానండి. అందరికీ ఉపయోగపడుతుందని వీడియో చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వరల్డ్. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ఒక లైక్ అండ్ కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందు అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. శ్రావణ మాసం అమ్మవారి శారీ డ్రాపింగ్ కానీ, అలానే శుక్రవారం పూజలు ఎలాగా, వరలక్ష్మి వ్రతం పూజలు అనగా అనేవన్నీ కూడా చేస్తాను. థ్యాంక్ యూ.